అంటే సార్ ఇక్కడ పిఆర్ వ్యవస్థ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు సార్. అవును. ఇద్దరు బాలీవుడ్ కావచ్చు, మనకి ఇక్కడ సౌత్ కి సంబంధించి కూడా. సో ఈ పిఆర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే పబ్లిక్ ఎంతవరకు రిలేషన్స్ వీళ్ళు కొన్ని అంటే తను ఎవరి కోసం అయితే పిఆర్ చేస్తున్నాడో మళ్ళీ ఇట్స్ డిఫరెంట్. బాలీవుడ్ లో డిఫరెంట్ గా ఉంటది, మన దగ్గర మళ్ళీ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది. అవును. ఈ పైన మాట్లాడింది కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ మాట్లాడారు దీనిపైన కూడా. అవును. అంటే ఇక్కడ ధోరణి ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా కొంచెం హీరోలని హైప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకున్నా లేకపోయినా కానీ వీళ్ళు లేనిది ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. అది ఇబ్బంది పెడుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమందిని. బలానా సెలబ్రిటీని కలవాలనుకుంటున్నాం మేము అంటే, లేదులేండి అంటే వీళ్ళే ఒక జడ్జిమెంట్కి వస్తారు. వీళ్ళు ఎందుకు కలవదలుచుకుంటున్నారో రీజన్ కనుక్కుని, ఇది ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, మనం ప్రవేశపెట్టకుండా ఏదో కారణం చెప్పి ఇది వాయిదా వేస్తే బాగుంటుంది అనుకుంటారు పిఆర్. కానీ వీళ్ళు ఇంకో పద్ధతిలో ఆ నెంబర్ తెలుసుకుని వాళ్ళకి మెసేజ్ పెట్టినప్పుడు, రండి అని ఆయన పిలిచినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు అక్కడ. ఇలాంటి సందర్భాలు అనేకం జరుగుతాయి ఇండస్ట్రీలో. అందుకని వాళ్ళు ఒక రకంగా హీరో గారు ఏవైనా ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ గందరగోళం నుంచి సాధ్యమైనంత వరకు సన్నివేశాన్ని పాజిటివ్గా నడపాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళే కట్ చేసేస్తూ ఉంటారు చాలా వరకు. అది కొంత ఇబ్బందికరమే. అంటే జెన్యూన్గా ఉండి ఏదో చేసి అంటే ఒక డ్రామా నడిపి అవతల వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలనుకోవడం ప్రమాదకరం. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని నిజాయితీగా చేయండి. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి హీరోని అనుకున్నప్పుడు మీకు కుదిరితే అవతల వాళ్ళకి కన్వే చేయండి. చేసి వారు ఏ అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయం మీద కార్యక్రమం నిర్వహించండి. అప్పుడు వీళ్ళు సఫర్ అవరు, వాళ్ళు ఇబ్బంది పడరు. పిఆర్లో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం కూడా ఉంది. వాళ్ళ వలన కూడా హీరోలు బ్యాడ్ అవుతారు. వాళ్ళ వలన, అభిమానుల ప్రవర్తన వలన. ఇన్స్టెంట్ ఈ మధ్య కాలంలో ఈ బౌన్సెస్ వ్యవస్థ రావడం అంటే ఒక హీరోని కలవడానికి లాట్ ఆఫ్ లేయర్స్ అనుకోండి. ఇంకా చెప్పాలంటే ముందు వీళ్ళు ఉంటారు, దాని తర్వాత వీళ్ళు, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కలుస్తావా లేదని పెద్ద ప్రశ్నార్థకం అలా తయారైంది. అంటే హీరోకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరినైనా లాగా అవతల పాడేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రాబ్లం మాత్రం ఫేస్ చేస్తుంది హీరోసే. అంటే క్రిటిసిజం వాళ్ళ మీదే టార్గెట్ అవుతుంది. నేను మొన్న అతన్ని కలవటం కోసం వెళ్ళాను, ఈడ్చి పారేశారు అనగానే ఆ వినేటువంటి 100 మంది ఇతను వెళ్ళేటప్పుడు ఏదో ట్రైన్లో వెళ్తూ ఉంటే ఓ జనరల్ బోగీలో వెళ్తూ ఈ మాట మాట్లాడితే కొన్ని వేల మందికి చేరిపోతుంది 10 నిమిషాల్లో. అందుకని ఇదొక ప్రమాదం ఉంది. పిఆర్ వ్యవస్థతోనూ సమస్యలు ఉన్నాయి. అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా గ్రాంటెడ్గా తీసేసుకుని వస్తారు కొంతమంది. ఇలాంటి వాళ్ళే ఈ గ్రాంటెడ్గా తీసేసుకుని వచ్చిన వాడు నేను వచ్చిన తర్వాత ఆయన తలుపు తెరవలేదు ఏంటి అనే దాన్ని ఇష్యూ చేస్తారు వీళ్ళు. ఇది ఇబ్బందికరం. ఇది పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి గొడవ పట్టమే. అందుకని డెఫినెట్గా ఆవిడ బారువా గారు చేసింది కావచ్చు, ఆవిడ ఫ్రెండ్ ఆ ఛానల్ ఓనర్ చేసింది, కానీ డెఫినెట్గా తప్పే. అది ప్రాపర్గా లేరు. వాళ్ళు మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకుని రంగంలోకి దిగి ఈ హడావిడిని క్రియేట్ చేశారు తప్ప ఇంకేం కాదు సార్. అంటే అప్పట్లో ఎలా ఉండదు సార్ హీరోని అప్రోచ్ అవ్వడం కూడా, మీరు చాలా చూస్తుంటారు కదా. ఎందుకంటే అందులో నుంచి వచ్చిన ఆయనే మన ఇప్పటి వరకు కూడా కమిడియన్ మన బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు అని తీసుకురావడం. సో అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు అంటే కలవాలి అనుకుంటే గనక వాళ్ళు కలుస్తారు. అవకాశం ఉన్న మేరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయరు. తనని కలవటానికి వచ్చిన వాళ్ళని కలవటానికే ప్రయత్నం చేస్తారు. అయితే అందరి వలన ఇప్పుడు అభిమానులు వచ్చి బస్సుల్లో వచ్చి రామారావు గారి ఇంటి ముందు బస్సులు ఆపి నిలబడేవాళ్ళు అక్కడ ఆ లోపలికి వచ్చి ప్రహరీ గోడ లోపల. ఆయనకి కబురు వెళ్ళేది, ఆయన ఏ పనిలో ఉన్నా వచ్చి కాసేపు వాళ్ళతో మాట్లాడేవాడు. 1 గంట మాట్లాడి ఏ ఊరు మీది అని అడిగి ఆ ఊరు తెలుసుకుని ఆ ఊళ్ళో ఎలా ఉంది, వ్యవసాయం ఎలా ఉంది, ఇలాంటి 4 ప్రశ్నలు అడిగేస్తే వాళ్ళు హ్యాపీ. వాళ్ళని ఆనందపరిచి పంపించేయటమే. ఇబ్బంది పెడితే అది ప్రచారంగా మారుతుంది అనే విషయం కాన్షియస్గా తెలుసు ఆయనకి. ఈ పద్ధతి 2-3 హీరోలు పాటించేవాళ్ళు ఆ టైంలో. ఇంటికి వచ్చినటువంటి అభిమానుల్ని నిరాదరించి పంపించడం అనేది డెఫినెట్గా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. కాబట్టి ఆ ప్రయత్నం చేయరు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. అది ఏవైనా కావచ్చు, వాళ్ళ ఇబ్బందిలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. అయినప్పటికీ అభిమానులు తనని చూడటానికి వచ్చినప్పుడు మొహం చాటేయటం అనేది ఏ పెద్ద హీరో కూడా చేయడు. ప్రాపర్గానే ఉంటారు. వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, తెలుసుకుంటారు, కోప్పడతారు. ఇలా చేశారేమిటి, అలా చేశారేంటి, బలానా సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు పాలాభిషేకం చేస్తే బాగుండేది కదా, ఇలాంటివి ఏమైనా మాట్లాడచ్చు. అంతకు మించి అసలు మీరెవరు ఇక్కడ రావడానికి ఈ పద్ధతిలో దాడులు అయితే ఉండవు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా అనిపిస్తోంది వాతావరణం.